తన రాజకీయ చతురతతో పౌరులడిగిన ప్రశ్నలన్నిటికీ సమర్థవంతంగా సమాధానాలు చెప్పి వారిచే మెప్పు పొంది జయజయధ్వానాలు చేయించుకుంటుంది వింధ్యావతి. అది తట్టుకోలేక సౌదామిని మనసు ఉడికిపోతుంది. ఎవరివైపు తప్పు లేకున్నా ఒకరి మీద ఒకరికి అకారణ ద్వేషాలు రావడం గురించి రాజమాత విచారిస్తుంది. వింధ్యావతిపై అభియోగాలు చేయమని పంపిన పౌరుడు ఆమెను తన ముందు ప్రశంసించడాన్ని సహించక అతని తల నరికివేస్తుంది మహాధాత్రి. ఆ తరువాత మహారాజు మహేంద్రులోరు కనపడడం లేదంట. ఇదిగో ఇది రహస్యం. ఏందా రహస్యం? రాజుగారు కనిపించకపోతే మహారాణి ఏడుస్తా గూకోవాలి గాని నేను మహారాణి అయిపోతా, నేను సింహాసనం ఎక్కేస్తా, నేను రాజ్యం వేలేస్తా అంటుండదంట. ఏందా ఇదంతా? ఏమన్నా ఎంటానికి బాగుండదు అసలు? నువ్వు చెప్పు న్యాయం చెప్పోయే నువ్వా? ఏందా ఇదా? అన్నం తినకుండా కోడి గెలికినట్టు గెలికేస్తున్నావా? తినవయ్యా సామె. కోంపదీసి నీకు కూడా సింహాసనం మీద మనసు మళ్ళిందా ఏందా? బాలేవాడు సామె నువ్వా. మనం తిన్న కూడే మనకు అరగటంలే. ఇవన్నీ మనకెందుకు గాని? నువ్వు తిను సామె, నువ్వు తిను. మహారాణి బాలుడి జాతకాన్ని బట్టి రాజవంశీకుడని తెలుస్తోంది. అద్భుతం. ఇంకా ఈ జాతకుడి జాతకం ప్రకారం ప్రస్తుతం అపహరణకు గురై ఉండాలి. మహా అద్భుతం. సరిగ్గా చెప్పారు. ఇంకా ఈ పిల్లవాడు మన రుద్రగిరి సామ్రాజ్యానికి మణిపుర మహాసామ్రాజ్యానికి మధ్య ఉన్న దండకారణ్యంలో తూర్పు దిక్కున బంధింపబడి ఉన్నాడు. సేనాధిపతి, ఈ జ్యోతిష్కుణ్ణి బంధించి చెరసాలలో పెట్టించండి. అమ్మా, నేను సత్యం చెప్పానమ్మా. అందులో అక్షరం తప్పైనా నన్ను ఉరి తీయండి, అంతేకాని. మీరు చెప్పిన జ్యోతిష్యం సత్యమని నేను నమ్మాను. అందుకే మీకు చెరసాల. ఇదెక్కడి అన్యాయం తల్లి? మీరు నాకు చెప్పిన ఈ జాతక రహస్యం మరెవరికీ చెప్పకుండా మా ముందు జాగ్రత్త. భయపడకండి, మిమ్మల్ని త్వరలో విడుదల చేయిస్తాను. అగ్రహారాలు ఇస్తాను. మహాదాత్రి, ఏమిటిదంతా? ఇంకా అర్థం కాలేదా వదినమ్మా? ఆ జోష్యుడు చెప్పిన జాతకం మణిపుర మహాసామ్రాజ్యపు ఆడపడుచు సౌదామిని కుమారుడు హేమచంద్రుడిది. అవునా? ఆ హేమచంద్రుణ్ణి వింధ్యావతి అపహరించిందని నింద వేశారు కదా? అపహరించిందెవరో మనకనవసరం. ఆ బాలుణ్ణి వెంటనే మన అధీనంలోకి తీసుకురావాలి. ఆ బాలుడితో మనకేం పని? ఆ హేమచంద్రుడు మన అధీనంలో ఉంటే సౌదామిని జుట్టు మన చేతిలో ఉంటుంది. వింధ్యావతికి పుట్టబోయే బిడ్డని మనకి తెచ్చిస్తే నీ బిడ్డని నీకిస్తామని ఆ సౌదామినికి ఆశ పెడదాం.
సౌదామినికి తన బిడ్డ తనకి దక్కాలి. వింధ్యావతి బిడ్డ దూరం కావాలి కనుక చచ్చినట్టు వింధ్యావతికి పుట్టబోయే బిడ్డని మనకి తెచ్చిస్తుంది. అంతటితో చదరంగం లాంటి రణరంగంలో మహారాజు మహేంద్రుడి ఆట కట్టు. నేను వెంటనే దండకారణ్యానికి బయలుదేరతాను. నువ్వు వెంటనే అన్నయ్య దుర్జయుణ్ణి దండకారణ్యంలో తూర్పు వైపుకి రమ్మని వేగుల ద్వారా కబురు పంపించు. ఎవరక్కడా? ప్రణామాలు మహారాణి. వెంటనే అశ్వాన్ని సిద్ధం చేయమని చెప్పు. చిత్తం మహారాణి. సౌదామిని సైన్యమందిరం మీద నిఘా పెట్టమన్నాడు దుర్జయుడు. 2 రాత్రుల నుంచి నాకు నిద్ర లేకపోవడం తప్ప ఇక్కడ ఏమీ జరగడం లేదు. సౌదామిని, ఇదేంటి, గుర్రాలుడు ఏకంగా సౌదామిని సైన్యమందిరంలోకి చొరబడుతున్నాడు. సౌదామిని పడక మీద మొగుడు కూర్చున్నట్టు కూర్చున్నాడు. దుర్జయుడన్నట్టు ఏదో ఉంది. అదేదో తెలిసేంతవరకు నేను చచ్చినా ఇక్కడి నుంచి కదలను. ఆ వెళ్ళిన పని ఏమైంది? అమ్మా, అడవికి ఉత్తరం వైపు జల్లెడ పట్టాం, దక్షిణం వైపు దుర్బిణి వేసి వెతికాం, పడమటి దిక్కున ప్రతి చెట్టు గుట్ట గాలించాం. దండకారణ్యంలో తూర్పు దిక్కున తప్ప మిగిలిన 3 దిక్కులా వెతికాం. హేమచంద్రుని జాడ ఎక్కడా లేదమ్మా. అయితే హేమచంద్రుణ్ణి తూర్పు దిక్కున దాచుంటారు. వెళ్ళండి,
వెళ్ళి వెతకండి. అలాగే ఈ రహస్యం బయట ఎక్కడా పొక్కకూడదు. అన్ని వేల మంది ఉండగా ఏరికోరి మా 10 మందిని ఎంచుకున్నారు. మమ్మల్ని విశ్వసించిన మీ నమ్మకాన్ని వమ్ము చేయం తల్లి. తూర్పు దిక్కున హేమచంద్రుడు బాబు దొరికి తీరుతాడు. ఆ బాబుతోనే తిరిగి మీ దర్శనం చేసుకుంటాం. జాగ్రత్త. ఎవరికంటా పడకుండా వెళ్ళండి. వెళ్ళండి. ఆజ్ఞ మహారాణి. ఏంటిది సౌదామిని? గోడ మీద ఉండాల్సిన కాగడాన్ని పానుపు మీద పడేశావేంటి? గుర్రపు శాలలో ఉండాల్సిన నువ్వు నా పాన్పు మీద పడుకోలేదా? నేను నీ పాన్పు మీద పడుకున్నానని కోపం వచ్చిందా? తగలబడిపోతోంది. తగలబడని, తగలబడి బూడిదైపోని. ఏమైంది సౌదామిని? పానుపు నువ్వు పాడు చేసావు, మనసు వింధ్యావతి పాడు చేసింది. నేను పాడు చేయడం ఏంటి సౌదామిని? కాబోయే రాజమాత పాన్పు మీద నువ్వు పడుకొని కళంకితం చేశావు. రాజమాత కావాలన్న ఆశల్ని ఆ వింధ్యావతి నాశనం చేస్తోంది. నేను పడుకోవడం వల్ల నీ పాన్పు అపవిత్రమైందా సౌదామిని? అంత పరాయివాణ్ణి అయిపోయానా? నువ్వు పరాయివాడివి కాదు వీరబాహు. పరాయివాడు చూస్తే అనుకోరా, పరాయివాడు వీరబాహు
సౌదామిని పాన్పు మీద పడుకున్నాడేంటి అని. అవును, నేను అలాగే అనుకున్నాను. సౌదామిని, పాన్పు తగలబడుతుంది. త్వరలో మనం కూడా తగలబడిపోతాం. ఏమైంది సౌదామిని? మనం హేమచంద్రుణ్ణి దాచిపెట్టింది తూర్పు దిక్కున దండకారణ్యంలో ఉన్న రాచకొండలోనే కదా. ఓసిని పిండం పిల్లులకి పెట్టా, నీ కొడుకును నువ్వే దాచుకొని ఇంత నాటకం ఆడతావా? అవును, తూర్పు దిక్కున రాచకొండల్లోని గుహలోనే. హేమచంద్రుడి కోసం తూర్పు దిక్కున గాలించమని వింధ్యావతి మనుషుల్ని పంపించింది. హేమచంద్రుణ్ణి తూర్పు దిక్కున దాచుంటారు. ఏరికోరి మా 10 మందిని ఎంచుకున్నారు. మమ్మల్ని విశ్వసించిన మీ నమ్మకాన్ని వమ్ము చేయం తల్లి. నువ్వేం బాధపడకు. వాళ్ళు తూర్పు దిక్కున గాలించే లోపే రాచకొండల్లో ఉన్న హేమచంద్రుణ్ణి ఉత్తర దిక్కుకు తరలిస్తాను. నేను కూడా నీతో పాటొస్తాను. వద్దు, ఎవరైనా గుర్తుపడితే ప్రమాదం. ఏం పర్వాలేదు, మారువేషాల్లో వెళదాం. సరే, నేను నగరం బయట గుర్రాలతో సిద్ధంగా ఉంటాను. నువ్వక్కడికొచ్చే. రేయ్ వీరబాహు, నా అవసరం కోసం చనువిచ్చాను కదా అని నా పాన్పు మీదనే పడుకుంటావా? నా పాన్పు మీద నువ్వు నల్లితో సమానంరా. నిన్ను నలిపి పారేస్తాను. తూర్పు దిక్కున రాచకొండ దగ్గర. అవును, మహాధాత్రి దగ్గర నుంచి కూడా వేగి వచ్చాడు. తూర్పు దిక్కున ఉన్నాడని వెతకమని వర్తమానం వచ్చింది. మహాధాత్రి దిక్కు మాత్రమే చెప్పింది. మనకు తూర్పు దిక్కున ఉన్న రహస్య ప్రదేశం ఎక్కడో కూడా తెలిసింది. సంపంగి, మన పంట పండింది. ఆ పిల్లాడు దొరికితే మన పంట పండినట్టు ఎలా అవుతుంది? ఆ పిల్లవాడు హేమచంద్రుడు మనకి దొరికితే సౌదామినిని కుక్క పిల్లలా ఆడించొచ్చు. అంతేకాదు, సౌదామిని చేత వింధ్యావతికి పుట్టబోయే బిడ్డని మన ఆధీనంలోకి తెచ్చుకుని మా చెల్లెలు మహాదాత్రిని కూడా ఒక ఆట ఆడించొచ్చు. ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఇదేనేమో. కాదు, ఒక్క దెబ్బకి 2 సింహాసనాలు, 2 రాజ్యాలు.
అమ్మా వింధ్యావతి, నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను అత్తయ్య. అదృష్టం బావుండి నీ మీద పడలేదు. ముందిదంతా శుభ్రం చేయండి. మనం చాలా అదృష్టవంతులం. ఈ ప్రమాదం కాకతాళీయంగా జరిగిందా? ఎవరైనా కుట్ర పన్నారా?